అండ్ చేతన నా ఎల్డర్ డాక్టర్. ఓకే, సో వీళ్ళు ఉంటారు రేపటి నుంచి క్లాసెస్. అందులో కథ చెప్పదు, అందులో ఇది రాసింది సార్ కథ ఇది సార్ అని చెప్పదు, ఆ లైన్సే చెప్పడానికి ప్రయత్నించు. సో ప్రాపర్గా ఆ లైన్లో చెప్పడానికి ప్రయత్నించు. ఓకేనా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా, అప్పుడే మొదలు ఏం చేస్తావు, ఏమవుతావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. ఎవరు హీరోయిన్? ఏ హీరోయిన్ ఇష్టం? నైనతారలో సమంతలో ఎవరు ఇష్టం? ఇద్దరు పెళ్ళి, మొగుడు, పిల్లలు, సంసారం. నేను సోకాల్డ్ అమ్మాయిలా కాకుండా ఒక ఫైటర్లా బ్రతకాలనుకుంటున్నాను. సూపర్. ఇంట్లో కిచెన్లో ఎగురుతావు కదా, అంటే బాడీలో ఎంత రితం ఉంది, ఎంత మ్యూజిక్ సెన్స్, ఊరికి అంతే. ఏం చెప్పు, యాక్టింగ్ ఎందుకు ఇష్టం? మామూలుగా నేను యాక్టివ్గా ఒక హ్యాపీనెస్గా ఉన్నాను. నాకు తెలిసినట్టు నేను ఏమైనా స్కిట్ చేసినప్పుడు, ఏమైనా డ్యాన్స్ చేసినప్పుడు, ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ అది చేసినప్పుడే నేను హ్యాపీగా ఉంటాను సార్. నానేం చేస్తాను? నాన్న ఫార్మర్స్. అమ్మ, నాన్న, అన్న, చెల్లి, రిలేషన్, ఫ్రెండ్స్. లవర్స్ మధ్య లవ్ జస్ట్ ఒక పాట అంతే. ఏం చదువుకున్నావు? నేను బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్. మరి యాక్టర్ డాక్టర్ అంటే అదే ఇష్టం సార్, ఇదే ఇంట్రెస్ట్ ఉండేది సార్ చేయడమే. తర్వాత చేయడం మొదలెట్టాక నాకు ఎంజాయ్ చేస్తుంది, ఎక్సైట్మెంట్ వచ్చేది సార్. ఏంటి నాన్న ఇది, మీరు చెప్పినట్టు డిగ్రీ కంప్లీట్ చేశాను, రిజల్ట్స్ వచ్చినాయి. నాన్న నాకు యాక్టర్ అవ్వాలని ఉందా అన్న, ఒక 2 ఏళ్ళు ఇబ్బంది నాన్న, పర్లేదు కష్టపడతానన్న, ప్రయత్నిస్తానన్న. ఈ అమ్మాయి చేతన. హలో. మీరేం బెంగళూరా? ఓకే, డైలాగ్ నేర్చుకున్నావా? ఎందుకు నర్వస్ అవసరం లేదు, నీకు వచ్చినంత చెప్పు. మనలే ఒక గుర్తింపు రావాలి, అప్పుడే తెలియదు అదంతా. నేను తప్పు చెప్తున్నానా? నా ఆలోచన తప్ప. ఎక్కడి నుంచి భయపడుతుంది? చాలా భయపడుతుంది కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అది ఇంటెన్స్గా కూర్చొని చేసుకుంటాం. ఇప్పుడు అన్ని కెమెరాలు లైట్లు అందరిని పంపింగ్ చేసి నేను యాక్ట్ చేయమని ఆ భయం పోగొట్టాలని కాదు. ఏ హీరో ఇష్టం? మైండ్ తొప్పింది నీకు. అది ప్రీ క్లైమాక్స్ వచ్చే సీన్ అది. ఇప్పుడు నన్ను అడిగాను, నేను అడిగినందుకు మైండ్ దొరికింది నీకు. ఫిలాసఫీలు, పర్సనాలిటీ డెవలప్మెంట్లు మాకు తెలియదు ఏం కాదు. నా ఫిగర్ లాంటిది నీకు తగలలేదు, తగిలితే మాట్లాడడం కుదరట్లేదు. ఎక్కడుందో ఏమైందో
కావాలని కట్ చేస్తున్నా. యాక్టింగ్ ప్రాబ్లం ఉండాలి కదా అని చెప్పి అది కూడా చాలా ట్రై ఏ కాలేజ్ ఎక్కడ ఎవరు నాకు కరెక్ట్ ప్రాబ్లం వచ్చేసి ఓ సినిమా సినిమా నేను యాక్చువల్లీ నేను సినిమా రోడ్ అనే సినిమా ఏరియాలో పెరిగాను. ఫిలాసఫీలు పర్సనాలిటీ డెవలప్మెంట్ మాకు తెలియదు కాదు. నాలాంటి ఫిగర్ నీకు తగలేదు ఎక్కట్లేదు, నిద్ర రావడం లేదు, ఎవరిని చూసినా తల్లాగే అనిపిస్తుంది, మన మాటలే కనపడుతున్నాయి, బ్రెయిన్ అంతా తన చుట్టూరే తిరుగుతుంది. చంద్రశేఖర్ ఏ జుట్టు ఎందుకు తీసావా? జుట్టు ఎందుకు తీసావు? ఎందుకు తీసావు? హీరోలు ఎవరు ఇష్టం? అంత మంచి ఇష్టం ఉన్న జుట్టు తీసి పడేసావు అంటే అది ఇస్తే ఇంకా బాగా వస్తుంది. అరే లైఫ్ అంటే నీకు నీ గర్ల్ ఫ్రెండ్కి మధ్యలో నవ్వేనా ఇంకేం లేదా బోల్డ్ ముందర పిచ్చోడానికి జరిగింది కాదు. అమ్మ నాన్న అన్న చెల్లి రిలేటివ్స్ సర్లే కీర్తి వా ఎంత ఉంది సైట్ 100 గదాలు ఉంది. తిమ్మలగిరి ఏం చేస్తున్నావు? నానేం చేస్తాను? నువ్వు చెప్పినట్టే డిగ్రీ కంప్లీట్ చేశాను, రిజల్ట్స్ కూడా వచ్చాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. యాక్టర్ అవ్వాలని యాక్టింగ్ చేస్తున్నాను. ప్లీజ్ నాన్న ఒక 2 years కష్టపడుతూ ప్రయత్నిస్తాను. పిల్లలు ఉన్నారా? ఓ పెళ్ళైనా నానేం చేస్తాను? మా నాన్న కొనేటప్పుడు బట్ ఏంటన్నా ఇది? మీరు చెప్పినట్టే డిగ్రీ కంప్లీట్ చేశాను, రిజల్ట్స్ వచ్చాయి. కోహ్లీని, జాకీర్ హుస్సేన్ని, ఏఆర్ రెహమాన్ని ఎవరైనా అడిగారా వాళ్ళ డిగ్రీ ఏంటని? ఎందుకు ఇష్టం యాక్టింగ్? అది ప్రతి ఒక్కటిలో అందరూ ఐటీ ఫీల్డ్స్ అవి అంతా చూసేసుకుంటారు. కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలంటే యాక్టింగ్ బెటర్. నాలాంటి ఫిగర్ నీకు తగలేదు, తగిలితే నాకు ఇంకులలో కొట్టుకునేవాడివి. ఒక్కసారి లవ్లో పడి చూడు. ఎవరి మాట విన్నా తన మాట వినిపిస్తుంది. నా బ్రెయిన్ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. ఈ ఫిలాసఫీలు పర్సనల్ డెవలప్మెంట్ ನಮ್ಮ ಗೊತ್ತಿಲ್ಲ ಯಾವೂ ಇಲ್ಲ. ಒಂದು ಸಾರಿ ಲವಲ್ ಬಿದ್ದೋಡು ಮೆಂಟಲ್ ಆಗ್ತಿದೆ. ನನ್ನ ಕೇಳೋಕ್ಕಾಗ್ತಿಲ್ಲ. ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಕಟ್ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ. ಎಲ್ಲಿದ್ದಾಳೋ ಹೇಗಿದ್ದಾಳೋ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಅರೆ ಒಂದು ಸಾರಿ ಹೇಳ್ಬೇಕು ತಾನು ಏನಾಗಿದೆ ಅಂತ. ಕಾಲ್ ಮಾಡಿದ್ರೆ ಕಟ್ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ. బొందిని దాటాక ఆలేరు ఉందా? ఆలేరు తర్వాత సీతారామ అక్కడ పుట్టారు. ఏం చెప్పు, యాక్టింగ్ ఎందుకు ఇష్టం? ప్రియదర్శిలో ఉంది నీ వాయిస్. అవునా చెప్పారా? అరే లైఫ్ అంటే నీకు నీ గర్ల్ ఫ్రెండ్కి ఉన్న లవ్వేనా?
ఇంకేం లేదా అందలేదనో హ్యాండ్ ఇచ్చిందనో ఇలా ఇలా అయిపోతావా